బాక్సాఫీస్ దగ్గర సినిమాకి వేరియేషన్స్ ఉండేలా చూసుకుంటూ ప్రతి సినిమా డిఫరెంట్ జానర్ కాన్సెప్ట్ మూవీస్ ని ఎంచుకుంటూ దూసుకుపోతున్న నేచురల్ స్టార్ నాని లాస్ట్ ఇయర్ 2 కాంట్రాస్ట్ మూవీస్ తో ఆడియన్స్ ముందుకు వచ్చి 2 సినిమాలతో కూడా బాక్సాఫీస్ దగ్గర ఊహకందని ఊచకోత కోసాడు. ఇయర్ స్టార్టింగ్ లో దసరా సినిమాతో కెరీర్ బెస్ట్ మాస్ హిట్ ను సొంతం చేసుకున్న నాని ఇయర్ ఎండ్ లో హాయ్ నాన్న మూవీతో అల్ట్రా క్లాస్ మూవీతో వచ్చి కూడా బాక్సాఫీస్ దగ్గర అంచనాలకు మించి కలెక్షన్లను దక్కించుకున్నాడు. ఇక ఇప్పుడు ఆడియన్స్ ముందుకు సరిపోదా శనివారం సినిమాతో వస్తున్న నాని ఈ సినిమాతో కూడా మంచి బిజినెస్ ను సొంతం చేసుకోగా ఓవరాల్ గా నాని నటించిన రీసెంట్ లాస్ట్ 5 మూవీస్ ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు ఇప్పుడు టోటల్ గా 170 కోట్ల మార్కును అధిగమించడం విశేషమని చెప్పవచ్చు. ఒకసారి రీసెంట్ టైంలో నాని నటించిన సినిమాల ప్రీ రిలీజ్ బిజినెస్ లను గమనిస్తే శ్యామ్ సింగరా 22 కోట్ల బిజినెస్ ను అందుకోగా అంటే సుందరానికి మూవీ 30 కోట్ల బిజినెస్ ను అందుకుంది. దసరా మూవీ 50 కోట్ల బిజినెస్ ను సాధించగా హాయ్ నాన్న మూవీ 27.6 కోట్ల వరకు బిజినెస్ ను సాధించింది. ఇప్పుడు సరిపోదా శనివారం సినిమా 41 కోట్ల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకోగా ఓవరాల్ గా లాస్ట్ 5 మూవీస్ ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు టోటల్ గా 170.6 కోట్ల బిజినెస్ ను అందుకున్నాయి. అందులో యావరేజ్ గా ఇప్పుడు ఒక సినిమాకు నాని నటించిన సినిమాల బిజినెస్ పరంగా చూసుకుంటే యావరేజ్ గా 34.12 కోట్ల రేంజ్ లో బిజినెస్ లను సొంతం చేసుకుంటూ టైర్ 2 హీరోలలో వన్ ఆఫ్ ద మోస్ట్ కన్సిస్టెంట్ హీరోగా దూసుకుపోతున్నాడు నాని. మిగిలిన హీరోలతో పోల్చితే సక్సెస్ రేట్ అలాగే రికవరీ రేట్ నాని సినిమాలకే ఎక్కువగా వస్తూ ఉండటం విశేషం. ఇక బాక్సాఫీస్ దగ్గర సరిపోదా శనివారం సినిమా ఎలాంటి కలెక్షన్లతో జోరును చూపించి రచ్చ చేస్తుందో చూడాలి. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.